యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. లలిత రహస్యాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని చెప్తూ ఉంటారు. ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి శక్తి స్వరూపం ఆవరించి ఉంది. ఒక్కో ప్రదేశంలో ఒక్కో స్వరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భండాసురుని సంహరించడానికి ఆమె చితి నుండి అగ్నిగుండం నుంచి ఉద్భవించిన లలితాదేవి గురించి ఎన్నో రకాల రహస్యాలు దాగి ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి కూడా సవివరంగా శాస్త్రీయంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. సిరిజ్యోతి, కళావాహన వంటి విశిష్టమైన విద్యల ద్వారా ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న శక్తి చైతన్యాన్ని కూడా మేల్కొల్పుతున్నారు. అలాగే శ్రీ విద్య ఉపాసకురాలగా లలితా సహస్రనామాన్ని ప్రతి ఒక్కరి చేత పఠింప చేస్తూ ఆధ్యాత్మికంగా మరెంతో మందికి కూడా మార్గదర్శకురాలయ్యారు. శ్రీ కామాఖ్యామృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి వేణుశ్యామ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. అమ్మా, అసలు లలితాదేవి ఎలా ఉద్భవించింది? లలితాదేవి ఉద్భవం బండాసురుణ్ణి చంపడానికి అని చెప్పేసి మనం వింటున్నాం. అసలు లలితాదేవి చిదగ్ని కుండంలోంచి ఉద్భవించిన చిత్ ప్లస్ అగ్ని, అంటే నిజమైన అగ్ని ఏదైతే ఉందో, చిత్ అంటే ఏంటి, మనం చితాభస్మం అని కూడా అంటాం. నిజమేముంది అంటే అదే ఫైనల్గా, అంటే వైరాగ్యం అన్న అదే చివరి దశ ఏదైతే ఉందో. ఎందుకు అని అంటే మీరు ఎక్కడైనా వింటే నార్మల్గా పీపుల్ ఎవరైనా అంటే పూజ ఎందుకు చేస్తారు అంటే బతకడం కోసం చేస్తారు అంటారు. అంటే ఇది కావాలి అది కావాలి తినడానికి ఏదో కావాలి అని చెప్పేసి కోరికలతో చేస్తారు. కానీ ఉపాసకుడు ఎప్పుడు ఎలా చేస్తాడట అంటే చావడం కోసం చేస్తాడట. అంటే ఎప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావమ్మా, నేను రెడీగా ఉన్నాను, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని చేసేవాడిని ఉపాసకుడు అంటారు. అంటే ఆ నిజాన్ని ఎవరైతే తెలియచేస్తారో అది లలితా పరమేశ్వరి. పైగా ప్రతి జీవితానికి నిజం ఒకటి ఉంటుంది. ఆ నిజం ఏమిటి అంటే మన కన్న అమ్మ. ఎందుకంటే అంటారు, నేను ఆ పొట్టలో వచ్చాను అన్నది ఒక్కటే జీవితానికి నిజం. మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని నమ్మకాలే. ఈ నిజం ఎప్పుడు ఏంటంటే ఈ నమ్మకాలను నిజంగా చూపిస్తుంది. అంటే నిజమని అర్థమయ్యేటట్టు చేస్తుంది. అంటే అంత గొప్ప నిజం ఏదైతే ఉందో అదే చిత్ అగ్ని. అందుకని చిదగ్ని కుండం నుంచి ఆ అమ్మవారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది. బండాసురుడు అంటే ఎవరు అని ఒకసారి చూస్తే మన్మధుడిని, అంటే పార్వతీ పరమేశ్వర్లు పెళ్ళి అవ్వాలన్నప్పుడు మన్మధుడు ఎప్పుడైతే మోహన్ బాణం వేస్తాడో శివుడికి కోపం వచ్చి ఆయన మూడో కన్ను తెరుస్తాడు. ఆ అగ్నిలో మన్మధుడు ఏమవుతాడు అంటే బూడిదైపోతాడు. ఆ బూడిదలోంచి వచ్చిన మన్మధుడి యొక్క తమోగుణ రూపమే బండాసురుడు. అంటే మన్మధుడు ఏమిటి అని అంటే నార్మల్గా చాలామంది మన్మధుడు అంటే కామానికి చిహ్నం కింద చూస్తాం. కానీ మన్మధుడు అంటే మన్మధుడు ఏంటి అంటే శ్రీ విద్యా ఉపాసనలో ఋషి కింద ఆయన చాలా గొప్పగా, అందులో శ్రీ విద్యా ఉపాసనలో గొప్ప భక్తుల్లో మన్మధుడిని ప్రథమంగా చూపిస్తారు. ఎందువల్ల అంటే మన్మధుడు మనకి ఏం చేస్తాడు అని అంటే మనందరికీ బోల్డన్ని కోరికలు ఉంటాయి. ఏమిటి అంటే ఇది కావాలి అది కావాలి అది కావాలి అది అన్నీ ఎందుకు కావాల్సి వస్తున్నాయో చెప్తాడు మన్మధుడు. ఏమిటి అంటే ఇవన్నీ నీవి కాదు, అందువల్లే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. అంటే ఇక్కడ అర్థం కాదు ఏంటి అంటే ఇవన్నీ నాకు ఎందుకు అవసరం అవుతున్నాయంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి. మనకేం కావాలో మనకు అర్థమయ్యేటట్టు చేసేది మన్మధుడైతే, ఆయన తమోగుణ రూపంలో వచ్చిన బండాసురుడు అంటే అర్థం ఏమిటి అంటే మందబుద్ధి అని అర్థం. మీకు అర్థమైందా? అంటే అమ్మవారు చంపింది అని చెప్తుంది, బండాసురుని చంపడానికి వచ్చింది అంటారు. అంటే మనలో ఉన్న మందబుద్ధి ఏదైతే ఉందో దాన్ని తీసేసి సూక్ష్మ బుద్ధి ఇవ్వడానికి. అందుకే చూడండి మీరు అక్కడికి వచ్చేసరికి ఫస్ట్ అమ్మవారు ఎవరిని పంపిస్తుంది బండాసురుడి మీద యుద్ధానికి అంటే ఇది ఎక్కడో లేదు, మళ్ళీ బండాసురుడు మన బుర్రలో ఉన్నాడు. ఫస్ట్ పంపించింది మూలాధార చక్రంలో ఉన్న గణపతిని మీరు చూస్తే. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే అర్థం ఏమిటి అంటే మొదటగా బండాసురుడు మీదకి యుద్ధానికి ఎందుకు గణేశుడిని పంపింది అంటే మనలో ఉన్న మందబుద్ధిని తీసేసి సూక్ష్మ బుద్ధిని ఇవ్వడమే.
గణపతి మనకి సూక్ష్మ బుద్ధిని ప్రసాదిస్తాడని మీ అందరికీ తెలుసున్నదే. అది చాలా చాలా రూఢి అయిన విషయం కూడా ఏంటంటే, గణపతికిను ఎవరు కుమారస్వామికిను శివయ్య ఏమంటారంటే గణాధిపత్యం ఇస్తానంటారు. ఇస్తాననగానే ఫస్ట్ కుమారస్వామి ఎలాగో ఆయనే గెలుస్తాడని ఆయనకి తెలుసు. అంటే నేనే గెలుస్తాను, ఇతను స్పీడ్‌గా వెళ్ళలేడు కదా! అన్న ఉద్దేశంతో అసలేం ఆలోచించకుండా ఫస్ట్ వెళ్ళిపోతాడు పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి. కానీ ఎంత పరిగెట్టలేని గణపతి కూడా ఏంటి అంటే మనం ఒక టెస్ట్‌లో ఫెయిల్ అయిపోతాము అని మనకు అర్థమైంది అంటే వెంటనే ఏమవుతారు మామూలుగా? చాలా అలజడైపోయి, టెన్షన్ అయిపోయి ఏం చేయాలో తెలియక కోపం వచ్చేసి ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ గణపతి అలా చేయలేదు మీరు చూస్తే. ఏం చేస్తాడు? అక్కడ నుంచుంటాడట. అదేమిటి నాయనా నువ్వు నెమ్మదిగా వెళ్తావు. పైగా ఈయనకున్న వాహనం ఏమో ఎలక, అది ఇంకొంచెం స్లోగా వెళ్తుంది. ఎందుకంటే ఎలక మీద ఏనుగు ఎక్కితే ఎంత స్పీడ్‌గా వెళ్తుంది? వెళ్ళదు కదా! అలా వెళ్ళని పరిస్థితుల్లో నువ్విక్కడెందుకున్నావు అని అడిగినప్పుడు శివుడికి చెప్తాడట. ఏమిటి అనంటే, తండ్రి నేనెప్పుడో శాస్త్రంలో ఒకసారి చదువుకున్నాను. అంటే చూడండి ఎంత సూక్ష్మ బుద్ధి ఉంటే బుర్ర అంత స్పీడ్‌గా ఆలోచిస్తుంది. నారాయణ మంత్రాలు కొన్ని వేల కోట్ల సార్లు చదవడం కంటే, భూమి చుట్టూ 21 సార్లు ప్రదక్షిణ చేయడం కంటే, సకల పవిత్ర నదుల్లో స్నానం చేయడం కంటే, తల్లి, తండ్రి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని శాస్త్రవచనం విన్నాను. అది దీనికి వర్కౌట్ అవుతుందా అని అడుగుతాడట. అడిగితే అసలు ఆయన తెలివితేటలకి శివుడు అబ్బురపడిపోయి ఏం చేస్తారట గణాధిపత్యం ఇచ్చేస్తారు. ఈ లోపల ఆ స్టోరీలోనే మీకు తెలుసు. ఎక్కడ కుమారస్వామి స్థానానికి వెళ్తున్నా గణపతి స్నానం చేసి బయటకొస్తున్నట్టు అంటే తల్లి, తండ్రి ఇచ్చిన వరం అలాంటిది. అక్కడ చూస్తే అంత సూక్ష్మ బుద్ధి ఉంది బండాసురుడికి. అంటే ఈ మందబుద్ధి మీద ఆ సూక్ష్మ బుద్ధిని ఏం చేసింది ఫస్టు? బాణం కింద వదిలింది. వదిలితే వీడి బుద్ధి కొంచెం పనిచేయడం మొదలుపెడుతోంది. ఎందుకంటే పూర్తిగా తమోగుణంలో ఉన్నప్పుడు మనకి ఎవరేమిచ్చినా సరే మనం దాన్నెలా తీసుకోం? సవ్యంగా తీసుకోం. వక్రంగా తీసుకుంటాం. ఆ వక్ర బుద్ధి ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇటువైపు మలుద్దాం అనుకుంది. అనుకుంటే ఆయన విన్నాడా? వినలేదు. అప్పుడు రెండోసారి తీసుకొచ్చింది. పద్మనాభ సహోదరి అన్నారు కదా! అందుకని ఏం చేసిందిట? కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతిః. అంటే ఆవిడ చేతి వేళ్ళ నుంచి వచ్చి దశాకృతి అంటే ఏంటి? దశ అవతారాలు. ఈ దశావతారాల అర్థం ఏమిటంటే విష్ణువు. అంటే మీరు తెలుసు విష్ణు మాయా విలాసిని. ఎప్పుడు మాయ అన్నది ఎవరిస్తూ ఉంటారు? అమ్మవారు. వీళ్ళలో ఉన్న మందబుద్ధిని సూక్ష్మ బుద్ధి కింద మారిస్తే మన చుట్టూ బోల్డన్ని మాయలున్నాయి. ఆ మాయలన్నీ పోవడానికి మత్స్య కూర్మ వరాహ నారసింహ కలికి అవతారం వరకు ఉన్న ఏ 10 అవతారాలున్నాయో ఆ 10 అవతారాలు ఏం చేస్తాయంటే అష్టదిక్కులు కింద నుంచి పైనుంచి అంటే ప కింద, పైన మనకి ఎన్ని లోకాలున్నాయి? కింద 7, పైన 7 లోకాలు. ఎటు నుంచి కూడా మనం మాయలో పడకుండా మననెవరు కాపాడుతున్నారు అంటే విష్ణుమూర్తి. అందుకే ఆయన మనకేమయ్యారు? మామయ్య అయ్యారు. ఎందుకు అనంటే మన అమ్మ ఒక్క తమ్ముడు, అన్నయ్య. అందుకే పద్మనాభ సహోదరి అన్నారు కదా! కాబట్టి ఆయన ఏం చేశాడట చుట్టూ మనని రక్షిస్తూ ఏం చేశాడు అనంటే ఏ మాయలోనూ పడకుండా ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇలా తీసుకువెళ్తున్న మనకి ఏమిటి అంటే ఇప్పుడు సూక్ష్మ బుద్ధి పనిచేస్తోంది. కానీ ఆ బుద్ధి నిజమో కాదో మనకు తెలియాలి. నిజం ఏమిటి? జ్ఞానం ఇక్కడ. బుద్ధి పనిచేసినప్పుడు మనం ఏం చేస్తాం చూడండి మీరు తెలివైన వాళ్ళని చూస్తారు. ఆ తెలివైన వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళ తెలివితేటలను ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు సపోజ్ ఏంటి జీనియస్‌లు అంటారు, ఇంటెలిజెంట్లు అంటారు. మన ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి. జీనియస్ అంటే ఎవరు అంటే జ్ఞాని అని అర్థం. ఇంటెలిజెంట్ అంటే ఎవరు అంటే లోకజ్ఞాని అని అర్థం. లోకజ్ఞానికి, జ్ఞానికి ఏంటి డిఫరెన్సు అనంటే లోకజ్ఞాని ఏం చేస్తాడట అంటే మనం 10థ్ క్లాస్ పరీక్ష రాసేసి ఇంటర్‌లోకొచ్చినాక మన తమ్ముడో, చెల్లో 10థ్ రాస్తూ ఉంటారట. ఈ లోకజ్ఞాని ఏం చేస్తాడట అంటే 10థ్ ఎగ్జామ్ ఎలా రాయాలో చెప్తూ ఉంటాడట వీడు ఇంటర్ అయిపోతూ ఉంటే. అంటే ఆల్రెడీ రాసేసిన దాన్ని వీడేం చేస్తూ ఉంటాడు? ఎలా రాయాలి అని చెప్తాడు. ఎందుకంటే వీడు ఆల్రెడీ రాసిన అనుభవం ఉంది. కానీ జ్ఞాని అలా కాదుట. వాడు రాస్తున్నప్పుడే ఏదైతే రాసేసిన తర్వాత వస్తుందో ఆ అనుభవాన్ని సంపాదించేవాడిని జ్ఞాని అంటారు. ఇక్కడికొచ్చేసరికి అంటే ఆ జ్ఞానం మనకి రావాలి. అంటే సిట్యుయేషన్‌లో మనం దాన్ని ఎలా టాకిల్ చేయాలి అన్నది తెలుసుకునే జ్ఞానం. అది ఒకే ఒక్క దగ్గర ఉంటుంది. అది ఎవరు అంటే పరమశివుడి దగ్గర. అందుకనే అమ్మవారు ఏం చేసింది?
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక. ఆ బండాసురుడిలో ఉన్న మందబుద్ధిని పూర్తిగా ఏం చేసింది? శూన్యం చేసేసి వాడికి పూర్తి జ్ఞానాన్ని, అంటే మన బుర్రకి జ్ఞానాన్ని ఇవ్వడం. అది బండాసురుడి వధ అంటే ఏమిటి అంటే, అజ్ఞానంలో ఉన్న మనని స్లోగా, అంటే ఫస్ట్ గణేశుడి చేత సూక్ష్మ బుద్ధి, తర్వాత విష్ణువు చేత మాయలు తొలగించి ఫైనల్‌గా ఆవిడ భర్త అయిన శివుడికి అయితే మననేం చేసింది అంటే, ఆ శివుళ్ళ, అంటే ఆయన దగ్గరున్న జ్ఞానాన్ని, శివుడు అంటే గురువు, ఆ గురువు తండ్రి, ఆ తండ్రి గురువు ఏం చేస్తాడంటే మనలో పూర్తి జ్ఞానాన్ని ప్రవేశపెడతాడు. అదే లలితాదేవి అసలు ఉద్భవానికి నిజమైంది ఏమిటి అంటే, మనలో ఉన్న అజ్ఞానం అనే మందబుద్ధిని తీసేసి జ్ఞానాన్ని, పూర్తి జ్ఞానాన్ని, అంటే ఆ పశుపతిత్వాన్ని మనకి ప్రసాదించడమే లలితాదేవి యొక్క ఆవిర్భావానికి ముఖ్య కారణం.